హాయ్ అండి. ఈరోజు మనము బేకింగ్ ఐటెం ఒకటి చూడబోతున్నాం. అందరికి ఇష్టమైందండి. మనకి అసలు ఒక ఫ్రూట్ బేకింగ్ ఐటెం అనమాట. ఆ ఫ్రూటు రాజులకే రాజు. అలాంటి ఫ్రూట్తో మనం అయితే ఈరోజు బేకింగ్ ఐటెం చూడబోతున్నాము. చూడబోయే ముందు తప్పకుండా మీరందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని ఫుల్గా చూస్తే మనము ఎలా తయారు చేసుకున్నామో ఏంటో మొత్తం తెలిసిద్ది కదా. కాబట్టి అందరూ చూస్తారని కోరుకుంటున్నాను. అలాగే అండి, మీ అందరి ఆదరాభిమానాలు మాత్రము మన ఛానల్ యందు తప్పకుండా ఉందండి. ఎందుకంటారా, మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. మనం ముందుకు వీడియోస్ని ఇట్లాగా కొనసాగిస్తూ ఉన్నాం కాబట్టి, మీ ఆదరాభిమానాల వలన మనం ముందుకు నడుస్తున్నాం కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటానండి నేను. ఎందుకనుకుంటున్నారా, మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కొత్త వారు కూడా అండి, వీడియోస్ చూస్తున్న కొత్త వారు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ లైక్స్ మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ కూడా మర్చిపోవద్దండి. మీరు కూడా ఛానల్ యందు మీ ప్రోత్సాహం కూడా ఉంటే నేను ఉత్సాహంగా వీడియోస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? మరి ఇప్పుడైతే మనము సస్పెన్స్ పెట్టకుండా అదేంటో ఆ బేకింగ్ ఐటెం ఏంటో చెప్పేస్తాను. ఏంటంటే మ్యాంగో కేక్ డ్రై ఫ్రూట్స్తో. అంటే మరి డ్రై ఫ్రూట్స్ అని కాదండి, మ్యాంగో కేక్ అనుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది వేరే విషయం. ఇప్పుడైతే మనము మ్యాంగో కేక్ అయితే చేసుకోబోతున్నాం. ఒక స్పెషల్ అకేషన్ ఉందండి, దానికోసం అని చెప్పేసి నేను ఇది తయారు చేస్తూ మీకు కూడా చూపిస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ఇలాగా స్పెషల్ అకేషన్స్కి అయితే సూపర్గా ఉంటుంది. మ్యాంగోస్ దొరికే టైంలో అయితే తప్పనిసరిగా మీరు మ్యాంగోస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. మ్యాంగోస్ ఉట్టిగానే తినేసేస్తామండి, మనం ఆగుతామా? అసలు మనము ఈ కేకులు ఇవన్నీ చేసుకున్న దాకా ఆగం కదా. అసలు మనకి ఎప్పుడు మ్యాంగో పీస్ దొరికిద్దా, ఎప్పుడు తినేసేద్దామా అన్నట్లు ఉంటాం. మ్యాంగో అంటే ఇష్టపడిన వాళ్ళే ఉండరు. దానికోసం కళ్ళు కాయలు కాచేటట్టుగా ఎదురు చూస్తూ ఉంటాం సంవత్సరం అంతా కదండి. అట్లాంటి మ్యాంగోతో అయితే మనం ఈరోజు రెసిపీ చేసుకోబోతున్నాము, అంటే కేక్ చేసుకోబోతున్నాము. తప్పకుండా మీరు అందరు కూడా చూడండి, రండి. అలాగే అండి, ఒక విషయం, ఈ కేక్ కోసం అని చెప్పేసి బీటర్లు, అలాగే మామూలుగా నేను ఓవెన్ ఉంది కాబట్టి ఓవెన్లో చేస్తున్నాను. ఓవెన్ లేకపోయినా, మనము బీటర్స్ లేకపోయినా మిక్సీతో, అంతే స్టవ్ మీద కూడా ఈ కేక్ చేసుకోవచ్చు. అంటే పాన్లో ఇసుక పోసి కూడా చేసుకోవచ్చు. బేకింగ్ ఏముందండి, పాన్ మీద అయినా సరే వచ్చేస్తుంది. మిక్సీతో కూడా మనము బీట్ చేసుకోవచ్చు. అంత ఈజీగా మీకు ఈజీ వేలో ఈసారి చూపించబోతున్నాను. నేను అంతకుముందు మన వీడియోలో కూల్ కేక్ని మాత్రం బీటర్తో చేశాను, ఇప్పుడు మాత్రం మిక్సీతో చేయబోతున్నాను. మీ అందరూ ఈజీగా చేసుకుంటారని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. రండి, ఇంకా మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మైదాని ఒక కప్పు తీసుకొని, అంటే ఏ ఫ్లోర్ అయినా వాడుకోవచ్చండి. మనము ఈరోజు మ్యాంగోది మనకి ఆ ఎఫెక్ట్ తెలియాలంటే మనం కొంచెం మైదా వాడుకుంటేనే బాగుంటుందని చెప్పేసి మైదా వాడుకుంటున్నాను. అట్లాగే దీనిలో ఒక కప్పు మైదా పిండికి మనము ఒక హాఫ్ స్పూను ఇది బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాము. బేకింగ్ పౌడరు సరిపోతుంది. నేను ఇట్లా క్వాంటిటీ నాకు తెలుసండి, అందుకని చెప్పేసి ఇలా వేస్తున్నాను. కానీ ఒక హాఫ్ స్పూన్ మీరు వేసుకోండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని జల్లించేసుకుందాం. మనము ఈ పిండిని అయితే జల్లించేసుకున్నాం కదా, మనం ఈ పిండిని గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. రెగ్యులర్గా చేసుకునే పని అయితే గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు నేను అకేషన్గా అప్పుడప్పుడు ఎప్పుడన్నా చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మ్యాంగో ఫ్లేవర్ తెలియాలని చెప్పేసి బాగా మైదా పిండిని అయితే తీసుకున్నాను. మనకి ఇది అన్హెల్దీయేనండి, కాదనట్లేదు. కాకపోయినా ఈరోజు మాత్రము ఎప్పుడన్నా తినొచ్చు. రెగ్యులర్గా మాత్రం యూజ్ చేసుకోవాలంటే గోధుమ పిండితో చేసుకుంటే బాగుంటుంది. ఈ మ్యాంగోస్ నేను కట్ చేసి పెట్టుకున్నా 3 పీసెస్. ఇదిగోండి, ఇట్లాగా 3 పీసెస్. ఇట్లాంటి పీసెస్ని మనము కట్ చేసుకొని ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము పల్ప్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనము మిక్సీ చేసేసుకున్నాం. ఇప్పుడు మనము ఈ పల్ప్ అంతా ఒక బౌల్లో తీసుకున్నాం. తర్వాత మనము ఎగ్స్ వేసుకొని బీట్ చేసుకోవాలి కాబట్టి ఈ పల్పుని మనము ఈ బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. మనమైతే ఒక కప్పు
ఫ్లోర్ పిండి మనం తీసుకుంటున్నాం, అంటే పిండి తీసుకుంటున్నాం. 1 కప్పు తీసుకుంటున్నాము. ఆ కప్పు పిండికి 3 ఎగ్స్ అయితే వేసుకోవాలి. కంపల్సరీగా 3 ఎగ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్స్ తీసుకున్నాక ఎసెన్స్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఎసెన్స్ అయితే వేస్తున్నాను నేను. మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే ఆ ఎసెన్స్ వేసుకోవచ్చు. నేనైతే పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను. నాకు ఎక్కువ పైనాపిల్ ఫ్లేవర్ అంటే ఇష్టం కాబట్టి అదే ఎక్కువ వాడుతూ ఉంటాను ప్రతి కేకుల్లోనూ. మనం కావాలంటే వెనిల్లా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం 2 స్పూన్స్ ఎగ్ స్మెల్ లేకుండా ఉంటుంది. కొంచెం ఎసెన్స్ వేసుకుంటే మనకి 2 స్పూన్స్ స్మెల్లే రాదండి. ఎగ్ మెయిన్ కేక్కి మనం తినాలంటే ఎగ్ స్మెల్ రాకూడదు. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎగ్స్ని బీట్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనము ఎగ్స్ని బీట్ చేసేసుకున్నాము. ఎక్కువ బీట్ చేయకూడదండి. మనకి ఇట్లాగా ఫోమ్ ఇట్లా వచ్చేసేయాలి. కనిపిస్తుందా? ఇలా ఫోమ్ రాగానే మనము వెంటనే ఆపేసుకోవాలి. ఎక్కువసేపు బీట్ చేసిన కేక్ సరిగ్గా రాదు. సరే, నెక్స్ట్ ఏం చేద్దామంటే షుగర్ ఒక 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు షుగర్ని కూడా మనము బీట్ చేసుకుందాం. ఇప్పుడు షుగర్ కూడా మనకి చక్కగా మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ మనము బటర్ తీసుకుందాం. ఒక 50 గ్రామ్స్ బటర్ని తీసుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా మనము మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మనము ఎగ్స్ అలాగే బటరు అలాగే షుగరు మొత్తం మనం మిక్సీ చేసుకున్న తర్వాత ఈ మ్యాంగో పల్పును కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడైతే మాత్రము మనము దీనిలో ఇంకా ఈ ఫ్లోర్ని వేసుకుందాం, అంటే పిండిని. ఓకేనా? మనము చాలా సింపుల్గా చిన్న కేక్ అయితే తయారు చేసుకుంటున్నాం. 1 కప్పుతోనే ఈరోజు. ఎక్కువ కాదు, క్వాంటిటీ తక్కువ. ఇంట్లో వరకు మనం చేసుకునేటట్లయితే కొంచెం క్వాంటిటీతో ట్రై చేసుకుంటే రాని వాళ్ళు ఈజీగా అయిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ చేసి అది వేస్ట్ అయిపోయి పాడైపోకుండా నీట్గా మనము కొంచెంతో ట్రై చేస్తే వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఎవరైనా కానీ చిన్న కేకులు తయారు చేసుకొని పిల్లలకి అప్పటికప్పుడు రెడీగా మనం ఇచ్చేస్తే చక్కగా స్టోర్ చేసుకోకుండా ఫ్రెష్గా తినచ్చు చిన్న కేక్స్ అయితే. ఈరోజు నేను ఈ అకేషన్ కోసం అప్పటికప్పుడు చేసేసి అప్పటికప్పుడు తినేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిని కూడా మనము మిక్సీ చేసేసుకుందాం. ఈ కేక్ ట్రే ఉంది కదండి, ఈ ట్రేకి మనము బటర్ అప్లై చేసుకుందాం. బటర్ అప్లై చేసుకుంటే కేక్ మనకి చక్కగా ఈవెన్గా వచ్చేస్తుంది, ఊడొచ్చేస్తుంది. బటర్ పేపర్ వేసుకోవాలి మళ్ళీ దీంట్లో. అట్లాగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనిలో బటర్ పేపర్ వేసుకుందాం. నెక్స్ట్ మనము బటర్ పేపర్ ఉంది కదండి, అది మనం కట్ చేసుకొని రౌండ్గా ఈ కేక్ బ్యాటర్ వేసుకోవడానికి అని చెప్పేసి ఈ ట్రేలో మాత్రం ఇలా అరేంజ్ చేసుకోవాలి. చక్కగా చూస్తున్నారా? బటర్ పేపర్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకుంటే కేక్ తర్వాత మనకి ఈజీగా వచ్చేస్తుంది బయటికి. ఇప్పుడు మనము ఈ బ్యాటర్ మొత్తము ఇందులో వేసుకుందాం. ఇలా షిఫ్ట్ చేసేసుకోవాలి చక్కగా. చూస్తున్నారా? ఎల్లోయిష్ కలర్లో ఉంది కదా బ్యాటరు. సింపుల్గా మనము ఇలాగా పిల్లలకి ఇంట్లోనే కేక్స్ తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. అకేషన్ కూడా మనకి బయటికి వెళ్ళే పని లేకుండా మంచి రకరకాల కేక్స్ అయితే చేసుకోవచ్చు. ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ చేసుకోవచ్చు మనం కేక్స్. మౌల్డ్స్ మనం రకరకాల మౌల్డ్స్ ఉంటాయండి, మనకు కావాల్సిన మౌల్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. చిన్న కేక్ కాబట్టి నేను రౌండ్ మౌల్డ్ అయితే తీసుకున్నాను. నా దగ్గర నేను పోయినసారి కూడా చెప్పానండి ఒక వీడియోలో, నా దగ్గర మౌల్డ్స్ కొన్ని స్క్వేరు, కొన్ని హార్ట్ షేపు, రౌండు, అలాగే మనము ఏ మౌల్డ్ కావాలంటే ఆ మౌల్డ్ యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇట్లాంటి మౌల్డ్స్ అయితే తెచ్చుకున్నాను. అట్లాగే మనము కేక్ని మిశ్రమం ఇందులో వేసినాక దీన్ని ట్యాప్ చేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని ట్యాప్ చేసిన తర్వాత ఎయిర్ బబుల్స్ రాకుండా ఉంటాయి. ఎయిర్ బబుల్స్ వస్తే కేక్ పాడైపోతుంది, సరిగా రాదు. నెక్స్ట్ ఇందులో మనము డ్రై నట్స్ అంటే ఏమైనా కానీ మనకు నచ్చినవి, నేనైతే ఈరోజు కాజు వేస్తున్నాను. ఎంత సింపుల్గా ఎంత ఈజీ వేలో మనము కేక్ని ఇంట్లో తయారు చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. పిల్లలు తింటున్నారు కాబట్టి ఏ వస్తువులైనా మనకి పిల్లలు ఉన్నప్పుడు మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి, ట్రై చేయాలి. ఇప్పుడు మనము చూస్తున్నారా, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఓవెన్లో పెట్టేస్తున్నాను దీన్ని. ఇప్పుడు మనము ఓవెన్లో పెట్టేసుకుందాము. నేను 170 డిగ్రీస్లో పెడుతున్నాను. మైక్రోవేవ్ కన్వెన్షన్ అని ఉంటుంది ఈ ఓవెన్కి. మనము మన ఓవెన్ ఉన్న వాళ్ళు మనం రెగ్యులర్గా ఎలా వాడుకుంటామో అలాగా యూజ్ చేసుకోవడమేనండి. నేను 170 డిగ్రీస్లో పెడుతున్నాను మైక్రోవేవ్ కన్వెన్షన్లో. పెట్టేసి 15 మినిట్స్ సరిపోతుంది, చిన్న కేకే కాబట్టి. నాకు మినిట్స్ది అక్కడ బటన్ పాడైపోయింది కాబట్టి మనము అదంటే 1 మినిట్ నుంచి 10 మినిట్స్ లోపు ఉన్నది పాడైపోయిందండి బటన్. అందుకని చెప్పేసి నేను 20 మినిట్స్ పెట్టి తర్వాత నేను 15 మినిట్స్ లోపే తీసేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనము అప్పుడు వచ్చి చెక్ చేసుకొని తీసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది బ్యాక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనము నేను 20 మినిట్స్ పెట్టుకుంటున్నాను 170 డిగ్రీస్లో. తర్వాత నేను మధ్యలో వచ్చేసి 15 మినిట్స్ లోపు తీసేసుకుంటా కేకు. అట్లా ఇంకా స్టార్ట్ చేసుకుంటున్నా. మ్యాంగో కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారా ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఎల్లోయిష్ కలర్లో ఉంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చక్కగా మనకి కలర్ అయితే బాగా తెలుస్తుందండి. అలాగే ఫ్లేవర్ కూడా వస్తుంది, మ్యాంగో ఫ్లేవరు. అదైతే మీకు కనిపించదు కదా. సరే, ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే ఈ మౌడ్లో నుంచి డిమౌడ్ చేస్తాను, అంటే తీసి మీకు చూపిస్తాను. చూస్తున్నారా అండి ఎల్లో కలర్ ఎలా కనిపిస్తుందో మీకు. ఇట్లా మనము ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చక్కగా ఇట్లా పెట్టేసుకుంటే మనం చేసుకోవాల్సిన అకేషన్ ఏదైనా సరే, సింపుల్ అకేషన్ అయినా చిన్న అకేషన్ అయినా, అలాగే పెద్ద కేక్ చేసుకుంటే పెద్ద అకేషన్ అయినా ఏదైనా ఒకటే కదండి. అకేషనే కదా. ఓకేనా మరి. చక్కగా మనకి మ్యాంగో కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అకేషన్కి అయితే మేము కూడా రెడీ అయిపోయాము. ఇదేనండి ఇంకా ఇట్లానే ఇంకా అకేషన్ అంటే ఇంట్లో సింపుల్ అకేషనే. ఆ అకేషన్ ఏంటో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాం. ఓకేనా మరి. ఇప్పుడైతే మనము మ్యాంగో కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చక్కగా చూసేసాం కదా. మీ అందరికి కూడా నేను చూస్తున్నారా నా డ్రెస్సింగ్ కూడా ఎలా ఉందో, ఎల్లో కలర్లో. మరి మ్యాంగో కేక్ అన్నాక ఆ మాత్రం ఎల్లో కలర్ డ్రెస్సింగ్ చేసుకోవాలి కదా. ఓకేనా అండి. ఏదో అండి మీతో సరదాగా, మీతో కాకపోతే ఎవరితో సరదాగా ఉంటాము చెప్పండి. మీరందరూ మన ఫ్యామిలీ కదా. ఓకే మరి ఈరోజు అయితే ఈ వీడియో అయితే ఏం చేస్తున్నానండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వారు కూడా మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. మీ అందరి ఆదరాభిమానాల వల్ల నేను ఛానల్ని ముందుకు నడుపుకోగలుగుతున్నానని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే మరి బాయ్.